ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇప్పటి వరకు ఎలాంటి మెడల్స్ వచ్చాయి మీకు? ఏషియన్ ఛాంపియన్షిప్ కానీ వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా స్పోర్ట్కి వాల్యూ ఉంది. ఇక్కడ మన స్టేట్లో ఒక స్పోర్ట్స్ మినిస్ట్రీ కూడా మాకు ఎలాంటి వాల్యూ రికగ్నైజేషన్ లేదు. బట్ కోచ్ కూడా మేమే పెట్టుకోవాలి, కోచ్ ట్రాన్స్పోర్ట్, రిజిస్ట్రేషన్, అకామిడేషన్. సో అది మాకు అడిషనల్ బర్డెన్, బట్ ఎలాంటి సపోర్ట్ లేదు. కానీ కిక్ బాక్సింగ్లో మీరు గోల్డ్ మెడల్స్ సాధించిన మీరు ఇప్పుడు ఎలాంటి బెనిఫిట్ పొందలేకపోతున్నారు? ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్కి డిఎస్పీ ఇచ్చారు గ్రూప్ 1, నిఖత్ జరీన్కి డిఎస్పీ ఇచ్చారు, అలాగే ఇషా సింగ్ షూటర్. వీళ్ళందరికీ బ్రాండ్స్ వాళ్ళందరూ స్పాన్సర్షిప్ వచ్చి వాళ్ళకి స్పాన్సర్ చేస్తారు. వేర్వేరు కంట్రీస్లో ఎలా ఉంది హర్ష ఈ గేమ్? పిఎం నుంచి ప్రెసిడెంట్ లెవెల్లో వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తారు. అంత వాల్యూ ఉంది స్పోర్ట్కి. ఈ కంపారిజన్ వచ్చేసరికి బాధగా అనిపిస్తుంటుందేమో మీకు. మా స్పోర్ట్కి రికగ్నిషన్ ఉంటే మేము నిఖత్ జరీన్ లెవెల్లో అలా ఉండేది. మేము అంతే ఎఫర్ట్ పెడుతున్నాం, మా స్ట్రగుల్స్, మా ఇంజరీస్ ఓవర్కమ్ చేసి. అసలు ఎందుకు మరి తెలంగాణ గవర్నమెంట్ ఈ కిక్ బాక్సింగ్ ని అందులో యాడ్ చేయలేకపోతుంది? జియోని ఇంకా అప్డేట్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణకి సంబంధించి కిక్ బాక్సింగ్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు? అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ డిఎస్పీగా అపాయింట్ అయ్యారు. ఎంతో మందికి ఆమె ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అలాగే బాక్సింగ్ లా కిక్ బాక్సింగ్ కూడా ఉంటుంది. అందులో గోల్డ్ మెడల్స్ సాధించినా గానీ ప్రభుత్వం దాన్ని అధికారికంగా గుర్తించకపోవడం వల్ల ఆ ప్లేయర్స్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడికైనా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే డబ్బు అవసరం పడుతుంది. దానికి సంబంధించి ఎలాంటి సపోర్ట్ అందట్లేదు, అలాగే స్పాన్సర్స్ కూడా రావట్లేదు. అన్నిటికీ మించి గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎలాంటి మెరిట్ ను కన్సిడర్ చేయట్లేదు. ప్రస్తుతం నాతో పాటు కిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన హర్ష రత్నాకర్, నైషా బజాజ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. హలో హర్ష. హలో అండి. హాయ్ నైషా. హాయ్ హర్ష, మీరు చెప్పండి, మీరు గోల్డ్ మెడల్స్ సాధించారు కిక్ బాక్సింగ్లో. అయితే ముందు మీ విజయాలతో స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు ఎలాంటి మెడల్స్ వచ్చాయి మీకు? యాక్చువల్లీ నేను కిక్ బాక్సింగ్ 2012లో స్టార్ట్ చేశానండి. సో అప్పటి నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, తర్వాత నేషనల్. 2015లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది నేషనల్. తర్వాత మళ్ళీ నేను బ్రేక్ సివిల్ సర్వీసెస్ వల్ల 22 నుంచి మళ్ళీ నేషనల్, ఇంటర్నేషనల్స్ అన్నీ ఆడడంలో ఇంటర్నేషనల్లో నేను ఇండియా రిప్రజెంట్ చేసి సిల్వర్ మెడల్ గెలిచాను. సో ఆ తర్వాత మళ్ళీ స్టేట్లో 4 times గోల్డ్ మెడల్ అండ్ నేషనల్లో మళ్ళీ మొన్న 2024లో బ్రాంజ్ మెడల్. ఇలా డిఫరెంట్ మెడల్స్ గెలిచాను డిఫరెంట్ సెగ్మెంట్స్లో. మీరు చెప్పండి నైషా, మీరు ఇంటర్ చదువుతున్నారు, అసలు కిక్ బాక్సింగ్ని ఎందుకు ఎంచుకున్నారు? అలాగే ఇప్పటి వరకు మీకు ఎలాంటి అచీవ్మెంట్స్ ఉన్నాయి? అంటే నేను 4 years ఉన్నప్పుడు మా పేరెంట్స్ టైక్వాండోలో వేశారు. సో 7 years ఉన్నప్పుడు మా మదరే కిక్ బాక్సింగ్ జాయిన్ అవుతే నేను కూడా మా మదర్తో పాటు కిక్ బాక్సింగ్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇంకా కిక్ బాక్సింగ్లోనే కంటిన్యూ చేస్తూ ఉన్నా. సో 2022లో కాంపిటీషన్స్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను నేను లాంగ్ బ్రేక్ తర్వాత. సో అప్పుడు నాకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అప్పటి నుంచి గోల్డ్ మెడల్సే వస్తూ ఉన్నాయి, నాట్ వన్ సింగిల్ సిల్వర్. సో 2022 ఇంకా 24లో ఇంటర్నేషనల్ గోల్డ్స్, మళ్ళీ 24లో నేషనల్ గోల్డ్స్, ఇంకా స్టేట్ లెవెల్ గోల్డ్స్. మీరు చెప్పండి హర్ష, మీరు ఎన్నో పథకాలు సాధించారు. అంటే భారతదేశ కీర్తి పతాకని ఎక్కడో ఎగిరించాలి అని చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ కిక్ బాక్సింగ్కి సరైన ప్రాధాన్యత లేదు అనేది మీ బాధ కదా. మీరేం చేస్తూ ఉంటారు? మీరు ఎక్కడ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? నేను యాక్చువల్లీ ఇప్పుడు అంటే సివిల్ సర్వీసెస్ అండ్ ఇప్పుడు మొన్న 11 years తర్వాత స్టేట్లో గ్రూప్ 1 కూడా రిలీజ్ చేశారు. నేను 2 times రాసాను, లాస్ట్ ఇయర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మొన్న కూడా పెట్టారు. సో గ్రూప్ 1లో కూడా నా స్పోర్ట్స్ అనేది కన్సిడర్ చేయలేదు. నేను డైరెక్ట్ జనరల్ మెరిట్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాశాను, రిజల్ట్ గురించి వెయిట్ చేస్తాను. బట్ నేను పాస్ట్లో కూడా 2018-19లో నేను సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అన్ని స్టేజెస్ రాసి, బట్ నాకు అక్కడ స్పోర్ట్స్ కన్సిడర్ చేయలేదు. మళ్ళీ 21-22లో కూడా సేమ్ అదే జరిగింది. నాకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉన్న ఈ గవర్నమెంట్ ఆర్డర్ 74 అనేది తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఏపీ యునైటెడ్ ఉన్నప్పుడు 2012లో వచ్చింది. బట్ స్టిల్ ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు. దాంట్లో లేదు అని చెప్పేసి నాది ఇంటర్నేషనల్ ఉన్నా రికగ్నైజ్ చేయలేదు. బట్ అదే రికగ్నైజ్ స్పోర్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ సర్టిఫికేట్ ఉన్నా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. నాకన్నా మార్క్స్ తక్కువ ఉంది, నాకన్నా ఏజ్ తక్కువ ఉంది, బట్ వాళ్ళని కన్సిడర్ చేశారు, నాది కన్సిడర్ చేయలేదు. సో ఇప్పటికీ దీనివల్ల మేము ఏంటంటే వేరే ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్షిప్ కానీ వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా స్పోర్ట్కి వాల్యూ ఉంది.
ఇప్పుడు ఇదే స్పోర్ట్ వేరే కంట్రీలో ఒక మెడల్ గెలిచారంటే ప్రైమ్ మినిస్టర్ నుంచి ప్రెసిడెంట్ దాకా కూడా కంగ్రాచులేట్ చేసే వాల్యూ ఉంది. బట్ ఇక్కడ మన స్టేట్లో ఒక స్పోర్ట్స్ మినిస్ట్రీ కూడా మాకు ఎలాంటి వాల్యూ రికగ్నైజేషన్ లేదు. సో మేము ఒకవేళ వేరే కంట్రీకి వెళ్ళాలంటే అది ఫినాన్షియల్ బర్డెన్ అవుతుంది, స్పాన్సర్షిప్స్ కూడా లేరు. ఇప్పుడు మినిమం 2 lakhs అనేది మాకు ఎక్స్పెన్స్ అవుతుంది వేరే కంట్రీకి వెళ్ళాలంటే. బట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పాన్సర్షిప్ లేదు, అలాగే ప్రైవేట్ దాని నుంచి కూడా మాకు ఇప్పుడు దాకా ఎలాంటి స్పాన్సర్షిప్ రాలేదు. సో దీనివల్ల మేము ఆ స్పోర్ట్ని ఇంకా వెళ్ళి మన స్టేట్ని కంట్రీని ఇంకా హయ్యర్ స్టేజెస్లో రిప్రజెంట్ చేసి మెడల్స్ గెలవాలంటే మాకు అది హర్డల్ లాగా ఉంది. ఎస్, ప్రభుత్వము దీన్ని అధికారికంగా కిక్ బాక్సింగ్ను గుర్తించకపోవడం వల్ల వీళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నైషా, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది దీనివల్ల? అంటే ఫార్చునేట్లీ నాకు ఇంకా ఏజ్ చాలా ఉంది ఏదన్నా గవర్నమెంట్ సర్వీస్ జాయిన్ అయ్యాలంటే. సో అప్పటి వరకు రికగ్నిషన్ వచ్చినా ఆబ్వియస్లీ నాకు అడ్వాంటేజ్ అది. బట్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ అయితే స్టార్టింగ్ నుంచి ఉన్నాయి నాకు. బట్ ఇప్పుడు వరకు అరేంజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని వెళ్తా ఉన్నా. ప్రాబ్లం ఏంటంటే స్పాన్సర్షిప్స్ మాకే అందట్లేదు, బట్ కోచ్ కూడా మేమే పెట్టుకోవాలి. కోచ్, ట్రాన్స్పోర్ట్, రిజిస్ట్రేషన్, అకామిడేషన్. సో అది మాకు అడిషనల్ బర్డెన్. బట్ ఎలాంటి సపోర్ట్ లేదు మాకు, ఎక్నాలెడ్జ్మెంట్ అన్న సపోర్ట్ అన్న లేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రభుత్వం గుర్తించిన స్పోర్ట్స్లో కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక సర్టిఫికేట్ ఉన్నా కానీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని. కానీ కిక్ బాక్సింగ్లో మీరు గోల్డ్ మెడల్స్ సాధించినా మీరు ఇప్పుడు ఎలాంటి బెనిఫిట్ పొందలేకపోతున్నారు. ఎందుకు కిక్ బాక్సింగ్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటారు? అంటే ఇది గవర్నమెంట్ ఆర్డర్ 74 అనేది స్పోర్ట్స్ జియో, ఇది 12 years బ్యాక్ నుంచి ఇంకా స్టిల్ అదే ఫాలో అవుతున్నారు. అది లాస్ట్ గవర్నమెంట్లో కూడా స్టిల్ అదే ఫాలో అయ్యారు. ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. సో వీఆర్ హోపింగ్ దట్ ఆ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఈ జియోని చేంజ్ చేసి ఈ స్పోర్ట్స్ అనేది, ఈ స్పోర్ట్తో పాటు ఇంకా డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఈ గవర్నమెంట్ ఆర్డర్లో యాడ్ చేస్తే ఇంకా రికగ్నైజేషన్ వస్తుంది. అది ఇప్పుడు మొన్న సీఎంస్ కప్ అని చెప్పేసి తెలంగాణ స్టేట్లో జరిగింది. దాంట్లో కిక్ బాక్సింగ్ని యాడ్ చేశారు ఆ సీఎంస్ కప్లో. బట్ ఆ 10 to 14 years వాళ్ళు ఆ జూనియర్ కేటగిరీ యాడ్ చేశారు. సో ఇదే మేము ఫర్దర్గా ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసి గవర్నమెంట్ ఆర్డర్ అప్డేట్ చేసి ఈ స్పోర్ట్స్ కోటాలో ఈ స్పోర్ట్ని కూడా కన్సిడర్ చేస్తే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మాకనే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10,000 players దాకా ఉంది తెలంగాణలో. యాక్టివ్గా టోర్నమెంట్స్ ఒక 500-2,000 members ఆడుతూ ఉంటారు. సో వీళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్కి డిఎస్పీ ఇచ్చారు Group 1, నిఖత్ జరీన్కి డిఎస్పీ ఇచ్చారు. అలాగే ఇషా సింగ్ షూటర్, తను మేబీ ఏజ్ లేదని చెప్పేసి ఇవ్వలేదు కానీ బట్ ల్యాండ్ ఇచ్చారు వీళ్ళందరికీ ఇచ్చినట్టు. సో ఇలాగా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక కిక్ బాక్సింగ్ ప్లేయర్కి ఇచ్చారు అనేది ఉంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇంకా ఆడి మేము అచీవ్ చేస్తాము, గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది అనే వాల్యూ ఉంటుంది. ఎస్, స్పోర్ట్స్ కోటాలో ఈ గేమ్స్ ఉండడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి, కోచింగ్కి కూడా చాలా ఖర్చు అవుతూ ఉంటుంది కదా. అదే అఫీషియల్ గా గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తే కొంత బెనిఫిట్ ఉండొచ్చేమో, ఫినాన్షియల్ గా సపోర్ట్ ఉంటుంది. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రికగ్నైజ్ చేసి అలాగే కోచెస్కి కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేస్తే ఆ కోచెస్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఉంటున్న దాంట్లో ఇప్పుడు స్టూడెంట్సే పే చేస్తారు. ఇప్పుడు ఒకవేళ టోర్నమెంట్స్కి వెళ్తున్నా మళ్ళీ కోచ్ కూడా అరేంజ్ చేసుకోవాలి మేమంటే మాకు బర్డెన్ అవుతుంది. ఇప్పుడు స్పాన్సర్షిప్ అనేది మాకు ఎలాంటి ప్రైవేట్ స్పాన్సర్షిప్ కానీ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ ఇప్పటిదాకా అందలేదు. సో మళ్ళీ మేమే పెట్టుకోరి మళ్ళీ అది కూడా పెట్టుకోవాలంటే బర్డెన్ అవుతుంది. అదేదో కోచ్కి వీళ్ళు ఇన్సెంటివ్ లాగా గవర్నమెంట్ నుంచి వచ్చి మీరు అథ్లెట్స్ని ట్రైన్ చేయండి, మెడల్స్ చేయండి అని గవర్నమెంట్ కోచ్ కూడా ఏదైనా స్పాన్సర్ చేస్తే కోచెస్ కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. హర్ష, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా కిక్ బాక్సింగ్కి? అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లేవు మన దగ్గర వేరే. బట్ బాక్సింగ్ ఇలా రికగ్నైజ్ మీకు చెప్పాను కదా జియో నెంబర్ 74 అని చెప్పేసి, ఆ స్పోర్ట్స్లో ఉన్న వాటికి గవర్నమెంట్ అరేంజ్ చేసింది. సో కిక్ బాక్సింగ్ అనేది బట్ ఇండియాలో ఫెడరేషన్ ఉంది, ప్లస్ స్టేట్లో కూడా ఎవ్రీ స్టేట్కి అసోసియేషన్ ఉంది. ఎవ్రీ అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఉన్నారు. సో వాళ్ళు కూడా మొన్న SITGకి more than 6 to 7 months బ్యాక్ అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు రిప్రజెంటేషన్ గురించి. బట్ స్టిల్ అది పెండింగ్లోనే ఉంది. నైషా, బాక్సింగ్కి కిక్ బాక్సింగ్కి డిఫరెన్స్ ఏంటి? So boxing, first of all, only punches. And kickboxing is both punches and kicks. And both governing bodies ఏవైతే ఉన్నాయి, Boxing Association of India, Boxing Federation of India, but kickboxing వచ్చేసి World Association of Kickboxing Organizations అని. టెక్నిక్లో కూడా ఫైట్ చేసినప్పుడు కొన్ని స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. బాక్సింగ్లో మనం బెండ్ అయ్యి డక్ చేసి కొట్టినా ఇట్స్ ఫైన్, బట్ కిక్ బాక్సింగ్లో అలా డక్ చేస్తుంటే మూతి మీద కిక్ పడుతుంది. సో అలాంటి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి.
ఓకే. అంటే కిక్ బాక్సింగ్ అనేది ఇంకా మోర్ కాంబాట్ లైక్ స్పోర్ట్, అంటే ఫుల్ బాడీ యూజ్ చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే స్పోర్ట్ లా కాకపోయినా ఒక కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా మనకి డైలీ లైఫ్లో చాలా డిసిప్లిన్ వస్తుంది, ప్లస్ ఒక బాడీ మొత్తం ఫిట్ ఉంటుంది. వెయిట్ లాస్ కూడా అవ్వచ్చంట. వెయిట్ లాస్ ఈజీగా అవుతారు. అవును, హెల్త్ కూడా మంచిది, ఫిజికల్ ఫిట్నెస్ కి చాలా మంచిది కిక్ బాక్సింగ్. అయితే ఇప్పుడు మీకు కోచింగ్ సెంటర్స్ లాంటివి లేవు, అలాగే కోచెస్ కూడా అంటే సరిగ్గా మేము లేరు. వెళ్తుంది కూడా ఇంకా ప్రైవేట్ Private, కోచింగ్ అంతే. తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆ ప్రైవేట్ కోచింగ్ కి మీ ఫీ పే చేసుకోరు, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. అవును, గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తే స్పాన్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ అవును. ఉంటుందా? స్పాన్సర్స్ వస్తారు, ఎందుకంటే ఒక రికగ్నైజ్ స్పోర్ట్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు నీరజ్ చోప్రా కానీ ఆల్రెడీ ఇండియన్ ఆర్మీలో ఉన్నారు, బట్ ఇప్పటికి స్పాన్సర్స్ వస్తారు డిఫరెంట్. మనం ఆ టీషర్ట్స్ మీద బ్రాండ్స్ చూస్తాం. సో ఇప్పుడు నిఖత్ జరీన్ బాక్సర్ కానీ, ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ క్రికెటర్, వీళ్ళందరికీ బ్రాండ్స్ వాళ్ళందరూ స్పాన్సర్షిప్ వచ్చి వాళ్ళకి స్పాన్సర్ చేస్తారు. యా, సో ఇలాగే ఈ స్పోర్ట్ని కూడా రికగ్నైజ్ చేస్తే ఇంకా స్పాన్సర్స్ ముందరకు వస్తారు. ఇంకా మేము ఇంకా హయ్యర్ లెవెల్ స్టేజెస్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి కంట్రీకి, స్టేట్కి మెడల్స్ అండ్ రిప్రజెంటేషన్ తేగలం. మనం ఫారిన్ లెవెల్లో ఎక్కడికైనా వెళ్ళి కంపీట్ చేయాలన్నా కానీ ఇబ్బంది. అవును, ఫినాన్షియల్ గా కూడా చాలా ప్రాబ్లం, ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ లాంటి వాటికి చాలా ఖర్చు అవుతాయి, అక్కడ స్టే చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. అదే గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా ఫినాన్షియల్ ఎయిడ్ ఉంటుంది. అవును. వేరు కంట్రీస్ లో ఎలా ఉంది హర్ష ఈ గేమ్? ఇప్పుడు ఇదే స్పోర్ట్ వేరే కంట్రీలో అయితే వాళ్ళు ఒక మెడల్ గెలిచి వచ్చారు అంటే పిఎం నుంచి ప్రెసిడెంట్ లెవెల్లో వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తారు, అంత వాల్యూ ఉంది స్పోర్ట్కి. ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా వేరే, అంటే మేము లైఫ్లో ఇంకా వేరే చేసి మనం ఎర్న్ చేసుకోవాలి, ఇది దీనికి పే చేయాలి, ఫీజు పే చేయాలి అనే టెన్షన్ లేకుండా గవర్నమెంటే స్పాన్సర్ చేసి వాళ్ళకి ఇంటర్నేషనల్ కోచెస్ని కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇంకా ట్రైన్ చేస్తూ ఉంటే. సో ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ అథ్లెట్స్తో ఆడుతున్నప్పుడు మేము ఆ స్కిల్ నేర్చుకుంటూ ఉంటాం. ఓకే, వీళ్ళు ఇలా ఆడుతున్నారు, ఇలా కూడా ఆడొచ్చు అనే స్కిల్. ఎందుకంటే మన దగ్గర ఆ ట్రైనింగ్ అనేది లేదు, గవర్నమెంట్ రికగ్నైజ్ లేదు కాబట్టి. అదే వాళ్ళకేమో ఇంటర్నేషనల్ కోచెస్ వచ్చి వాళ్ళకి డైలీ 6 hours కూడా వాళ్ళు స్పెండ్ చేసి ట్రైన్ చేయగలుగుతారు. అది మన దగ్గర ఏమో 1 hour 2 hours చేస్తున్నాక దాని తర్వాత వేరే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ రూరల్ గేమ్స్ ను కూడా రికగ్నైజ్ చేస్తున్నాయి. అవును. కానీ మన స్టేట్ గవర్నమెంట్ కిక్ బాక్సింగ్ లాంటి గేమ్ ని రికగ్నైజ్ చేయకపోవడం వల్లే మీకు ఇప్పుడు ఇదంతా సమస్య. అవును, ఇప్పుడు హర్యానా గవర్నమెంట్ ఉంది, లైక్ అలా డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉంది కొన్ని నార్త్ ఈస్ట్లో కూడా. సేమ్ ఇదే స్పోర్ట్ ఒకవేళ వీళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్ అలా పార్టిసిపేట్ చేస్తున్నా గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్సెంటివ్ చేస్తున్నారు. మన దగ్గర ఆ స్పోర్ట్ రికగ్నిషన్ లేదు. ఇప్పుడు ఏపీలో కూడా 2% నుంచి 5% దాకా స్పోర్ట్స్ రిజర్వేషన్ పెంచారు. మన దగ్గర ఆ స్పోర్ట్స్ కోటా 2% ఉంది, బట్ దాంట్లో ఈ స్పోర్ట్ అనేది లేదు. దానివల్ల నేను ఇంత ముందులా ఎన్ని ఎగ్జామ్స్, ఆల్మోస్ట్ చాలా ఎగ్జామ్స్ నేను క్లియర్ చేసి ఫైనల్ స్టేజ్కి వెళ్ళినా రికగ్నైజ్ చేయలేదు, కన్సిడర్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కిక్ బాక్సింగ్ కి ఎలాంటి ప్రయారిటీ ఉంది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఇండియన్ ఫెడరేషన్ ఉంది, కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, అది రికగ్నైజ్డ్. ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, అది రికగ్నైజ్డ్. సో దీంట్లో ఖేలో ఇండియా స్పోర్ట్స్ అని చెప్పేసి ఉంది. దీంట్లో కిక్ బాక్సింగ్లో ఒకవేళ మెడల్ గెలిచిన వాళ్ళకి సెంట్రల్ లెవెల్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబులా? నేను ఎలిజిబుల్ బట్ కిక్ బాక్సింగ్ కి. కిక్ బాక్స్ అంటే ఖేలో ఇండియా, బట్ ఖేలో ఇండియా ద్వారా ఖేలో ఇండియాలో ఆడితే, బట్ ఖేలో ఇండియాలో ఓన్లీ ఉమెన్ని, విమెన్ కి ఉంది దాంట్లో ఖేలో ఇండియా. మరి మేల్ కి ఎందుకు లేదు? మేల్ కేటగిరీ అంటే వేరే స్పోర్ట్స్ ఉన్నాయి, ఈ స్పోర్ట్ని ఇంకా మేల్ కి యాడ్ చేయలేదు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. కిక్ బాక్సింగ్ అనేది మేల్ ని మాత్రం ఖేలో ఇండియాలో యాడ్ చేయలేదు, ఫీమేల్ ని చేశారు. అవును, ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఖేలో ఇండియాలో ఆడి మెడల్స్ గెలిస్తే వీళ్ళు, అంటే ఇప్పుడు తిను ఏజ్ క్వాలిఫై అయ్యి ఎడ్యుకేషన్ ఒకవేళ ఉంటే తినకి కన్సిడర్ చేస్తారు, బట్ మన స్టేట్లో లేదు. మళ్ళీ స్టేట్ కి వచ్చేసరికి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది. అయితే ఇప్పుడు మనకి కన్వే చేయాల్సిందంతా మన స్టేట్ గవర్నమెంట్ కే. స్టేట్ గవర్నమెంట్ స్టెప్స్ ఎందుకంటే మేము ఆడుతుంది కూడా మన హైదరాబాద్ సిటీ, తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఆడుతున్నాం. తెలంగాణ నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్ గా ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం. సో స్టేట్ లో రికగ్నైజ్ చేస్తే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్, అవును. ఇప్పుడు రేపు వీళ్ళు ఇంకా ఏదైనా కిక్ బాక్సింగ్ గనక రికగ్నిషన్ వచ్చి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి వీళ్ళు వరల్డ్ వైడ్ గా ఎక్కడైనా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా రేపు మనమందరమే క్లాప్స్ కొడతాం. మనం తెలంగాణ వీరులు అంటాం, తెలంగాణ ఛాంపియన్స్ అంటాము. దానికోసమైనా ఖచ్చితంగా కిక్ బాక్సింగ్ అఫీషియల్ గా దానికి రికగ్నిషన్ ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్ కి ఉంది. అయితే ఇంకొకటి, మీరు ఇప్పుడు జాబ్స్ లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇప్పుడు Group 1 కూడా అయిపోతుంది, ఈసారి కూడా మీకు ఎలిజిబిలిటీ లేనట్టే స్పోర్ట్స్ కోటాలో. స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబుల్ చేయలేదు. నేను జనరల్ మెరిట్ లో క్వాలిఫై అయినందుకు మెయిన్స్ వెళ్ళి రాసి వచ్చాను.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇప్పుడు చూస్తుండగానే 11 ఏళ్ళు గడిచిపోయింది. అయినా కానీ మీకు ఎలాంటి బెనిఫిట్ రాలేదు కిక్ బాక్సింగ్ వల్ల ముఖ్యంగా. అంటే ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ మీద మీరు ఆశలు పెట్టుకున్నా కానీ ఏడాది గడిచిపోతున్నా ఎలాంటి ప్రయోజనం లేదు అంటారు. ఎలాంటి రిజల్ట్ లేదు మీకు. మరి ఈ సీఎం కప్లో అయితే 10 to 14 years వాళ్ళకి కిక్ బాక్సింగ్ని పెట్టారు. సో ఇప్పుడు ఏమన్నా మరి ఆ స్పోర్ట్స్ పాలసీ చేంజ్ చేస్తే ఇది అప్డేట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ చేంజ్ వస్తే బాగుంటుంది. నిజమే, ఎన్ని రకాల బెనిఫిట్స్ కదా. కోచింగ్ తీసుకోవచ్చు, ముఖ్యంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఫినాన్షియల్ భారం అనేది పేరెంట్స్ కి పడదు. ఒకవైపు చదువుకోవాలి, ఇంకొక వైపు ఈ స్పోర్ట్స్ కి టైం కేటాయించాలి. చూస్తుండగానే ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. ఏజ్ లిమిట్ అనేది కూడా ఇప్పుడు మీకు పెద్ద. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ కి ఏమైనా ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంటుందా హర్ష? హయ్యర్ లెవెల్లో వెళ్ళి రిప్రజెంట్ చేసినప్పుడు ఇప్పుడు చెప్పినట్టు మన స్టేట్లో నిక్కత్ జరీన్, మొహమ్మద్ సిరాజ్, వీళ్ళకి ఒకవేళ ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా స్పోర్ట్స్లో మెడల్స్ విన్ అయ్యారని చెప్పేసి వాళ్ళకి Group 1 డైరెక్ట్ డిఎస్పీ ఇచ్చారు. అదే మేమేమో ఆల్రెడీ స్ట్రగుల్ అవుతా, దాని ఎగ్జామ్స్ రాసుకుంటా, వెయిట్ చేస్తా, వెళ్ళి ఆ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నా, మాకు అంటే ఎడ్యుకేషన్ అది ఉన్నా కూడా, ఆ లెవెల్ ఉన్నా కూడా మేము అది రీచ్ అవ్వలేకపోతున్నాం. ఈ కంపారిజన్ వచ్చేసరికి బాధగా అనిపిస్తుంటుందేమో మీకు. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మనం ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి, సొసైటీకి హెల్ప్ చేయాలి అనే ఒక ప్యాషన్ ఉన్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకోవాలని చెప్పేసి, సో ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకేమో డైరెక్ట్గా అంటే ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా కానీ వాళ్ళు ఓకే రిప్రజెంట్ చేశారు, ఇండియాని రిప్రజెంట్ చేశారు, హై, బట్ వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా కన్సిడర్ చేస్తే అది ఇంకా మాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇంత కాంపిటీషన్లో మేము వెళ్ళి ఫేస్ చేసి ప్రిపేర్ అవుతా డైలీ ఆల్మోస్ట్ ఒక 10 hours అలా కూర్చోరి ఇంత స్ట్రగుల్ చేసినా కూడా ఎలాంటి బెనిఫిట్ లేదు, అదే అని చెప్పేసి ఒక బాధ అనేది ఉంటుంది. అవును, ఒకవైపు చదువు కోసం ప్రిపేర్ అవ్వాలి, ఇంకొక వైపు కాంపిటీషన్స్ కి ప్రిపేర్ అవ్వాలి, మన రాష్ట్రానికి మెడల్స్ తెస్తున్నాం కదా అనిపిస్తుంది ఖచ్చితంగా. అయినా సరే ఎలాంటి బెనిఫిట్ లేదు అన్నప్పుడు కొంత డౌన్ అవుతూ ఉంటారు. ఏం చేయాలంటారు హర్ష దీనికి? అంటే ఇప్పుడు గవర్నమెంట్ యాక్టివ్గా ఈ స్పోర్ట్స్ పాలసీ అప్డేట్ చేసి, ఇప్పుడు కిక్ బాక్సింగ్ అనే కాదు ఇంకా కొన్ని డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, కన్సిడర్ చేసి అంటే ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో రికగ్నైజ్ అయింది. ఆ స్పోర్ట్స్ పాలసీలో ఈ అన్ని స్పోర్ట్స్ అప్డేట్ చేసి వీళ్ళకి ఈ రిజర్వేషన్ స్పోర్ట్స్ ఇప్పుడు జాబ్స్లో కానీ ఏదైనా బెనిఫిట్ ఇస్తే, ఆల్రెడీ సీనియర్, ఇప్పుడు నేను తెలంగాణలో సీనియర్ మోస్ట్ ప్లేయర్ని, సో నేను ఆల్మోస్ట్ 2012లో స్టార్ట్ చేసి అప్పటి నుంచి కాంపిటీషన్స్ ఇప్పుడు యాక్టివ్గా ఉంది కూడా నేనే సీనియర్ మోస్ట్. సో ఇలా ఎవరైనా సీనియర్ మోస్ట్ ఉన్న వాళ్ళని, ఆల్రెడీ ఎడ్యుకేషన్ కూడా ఉంది, వీళ్ళు దీనికి ప్రిపేర్ అవుతున్నారు, ఎలాంటి అది కన్సిడర్ చేసి వాళ్ళకి ఇంకా లేదా వేరే వాళ్ళకి కూడా బాగా ఆడుతున్నారంటే వాళ్ళకి ఏదైనా స్పాన్సర్షిప్, కోచెస్కి కూడా ఇన్సెంటివ్స్ అలా చేసి ఉంటే ఇంకా మన స్పోర్ట్స్ అనేది ఇప్పుడు ఎలాగో తెలంగాణ అనేది ఇండియాకి స్పోర్ట్స్ హబ్ చేద్దామని చెప్పి మన సీఎం గారు అన్నారు. సో ఇప్పుడు ఆ యూనివర్సిటీలో కూడా డిఫరెంట్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. బట్ చూసుకుంటే ఇప్పుడు మాది ఆ జియోలో లేదు అని చెప్పేసి మాకు ఆ బెనిఫిట్స్ ఉండవు. సో ఆ జియో అప్డేట్ చేస్తే ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీలో కూడా మాకు ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా బెటర్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతాయి. హర్ష, మీరు ఏం చదువుకున్నారు? ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ కిక్ బాక్సింగ్ ని గనక స్పోర్ట్స్ కోటా లిస్ట్ లో యాడ్ చేస్తే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఏ జాబ్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు? నేను ఇప్పుడు స్టేట్లో ఉన్న Group 1, Group 2, Group 3, Group 4 అన్నిటికీ ఎలిజిబుల్ అవుతాను. ఇంకా స్టేట్లో ఏ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను బీటెక్ మెకానికల్ చేశాను, ప్లస్ పీజీ డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చేశాను, అంటే నా సివిల్ సర్వీసెస్కి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో నేను ఆల్మోస్ట్ ఒక 7 years నుంచి సివిల్ సర్వీసెస్ ప్లస్ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను. ఆ నాలెడ్జ్ అయితే ఉంది నాకు, బట్ ఆపర్చునిటీస్ రావట్లేదు. నైషా, కిక్ బాక్సింగ్ కి సంబంధించి గర్ల్స్ కి ఎలాంటివి ఉండాలి అంటావు నువ్వు కోరుకుంటున్నది? అంటే ఐ థింక్ ఫస్ట్ అందరికీ బెటర్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నా, స్పాన్సర్షిప్స్ ఉన్నా, బట్ గర్ల్స్కి స్పెషలీ ఏమన్నా ఎంకరేజ్మెంట్ లాగా ఫ్రీ ట్రైనింగ్. సో బికాజ్ కాంబాట్ స్పోర్ట్స్ అన్నది, సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఎవ్రీ గర్ల్ షుడ్ నో నా ఒపీనియన్లో. సో వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ అన్న ఇచ్చి విన్ అవుతే, అలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తే ఇంకా గర్ల్స్ ఎంకరేజ్ అయ్యి ఈ స్పోర్ట్కి వస్తారు. అవును, అసలు ఆడపిల్లలకి స్పోర్ట్స్ ఇవన్నీ నేర్పించడం, వీళ్ళ మీద ఖర్చు పెట్టడమే పేరెంట్స్ కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా కిక్ బాక్సింగ్ లాంటివి మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఈ స్పోర్ట్స్ అనేది గర్ల్స్కి నేర్పిస్తే వాళ్ళకి ఒక సెల్ఫ్ డిఫెన్స్లా కూడా చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఇప్పుడున్న సొసైటీలో. అది
అవసరమే ఇప్పుడు కనిపిస్తుంది కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ అవసరం అని కూడా అంటున్నారు కదా. హర్ష అది ఇప్పుడు మన షీ టీమ్స్ కన్నా ఇప్పుడు వాళ్ళకి వర్క్ కూడా తక్కువ అవుతుంది ఒకవేళ ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఒక గర్ల్స్ కి నేర్చుకుంటే. అదొక బిగ్ బూస్ట్ మన కాన్ఫిడెన్స్ కి, ఒక స్కిల్ వచ్చు, ఎస్పెషల్లీ కిక్ బాక్సింగ్ లాంటి కాంబాట్ స్పోర్ట్ వచ్చు అంటే. అయితే ఇంకొకటి ఏంటంటే దీన్ని కనుక స్పోర్ట్స్ కోటాలోకి తీసుకెళ్తే ఇప్పుడు నిఖత్ జరీన్ గురించి అందరు చెప్పుకుంటున్నట్టుగా మనం కూడా అక్కడి వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ ఎంకరేజ్మెంట్ లేక ఆ ఫండ్స్ లేక కూడా వెనకబడుతున్నట్టే కదా కిక్ బాక్సింగ్ ఇప్పుడు వరల్డ్ గేమ్స్ లో కిక్ బాక్సింగ్ అనేది కూడా ఉంది. ప్లస్ ఏంటంటే ఇది ఒలింపిక్ అసోసియేషన్ రికగ్నైజ్ కాబట్టి ఒలింపిక్ లో కూడా యాడ్ చేద్దాం అనే ప్లాన్ ఉంది. సో సేమ్ అదే ఒక రికగ్నైజ్ అవుతే అదే రిప్రజెంటేషన్ మాకు కూడా వస్తుంది. హర్ష, ముఖ్యంగా వేర్వేరు స్టేట్స్లో ఈ కిక్ బాక్సింగ్కి ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఎలాంటి రికగ్నిషన్ ఇస్తున్నాయి? ఇప్పుడు హర్యానా గవర్నమెంట్లో వాళ్ళకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో సర్టిఫికేట్స్ అలా మెడల్స్ గెలిచినా కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఫెసిలిటీస్, గవర్నమెంట్ జాబ్స్ అలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సేమ్ ఇదే నార్త్ ఈస్ట్లో కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన సౌత్లో తమిళనాడు కూడా రికగ్నైజ్ చేసింది. తమిళనాడు గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేస్తుంది. మీరు వేర్వేరు స్టేట్స్ ప్లేయర్స్తో మాట్లాడుతూ ఉంటారా? అంటే టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. కొంచెం మంది నార్మల్గా టచ్లో ఉంటారు. వాళ్ళ స్టేట్స్లో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండొచ్చేమో కిక్ బాక్సింగ్కి. బట్ అంటే కొంచెం బెటర్గా ఉంది వాళ్ళది సిచ్యువేషన్ అయితే మన స్టేట్తో కంపేర్ చేసుకుంటే. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ అండ్ స్పాన్సర్షిప్స్ కానీ ప్రైవేట్ స్పాన్సర్షిప్స్ కానీ అన్నీ వాళ్ళకి బెటర్గా రీచ్ అవుతుంది. కిక్ బాక్సింగ్కి సంబంధించి మన తెలంగాణకి ఏదైనా అసోసియేషన్ కానీ మీది ఏదైనా సొసైటీ లాంటిది ఏదైనా ఉందా? గ్రూప్ తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఉంది. అంటే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఇండియన్ కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ అని ఉంటుంది. ప్రతి ఒక్క స్టేట్కి అసోసియేషన్ ఉంది. గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ రికగ్నైజ్. అక్కడి నుంచి మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి? దాని నుంచి ఏం బెనిఫిట్ ఏం లేదు. జస్ట్ అంటే ఒకవేళ మేము పార్టిసిపేట్ చేసి మెడల్స్ గెలిస్తే నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు స్టేట్లో మేము గోల్డ్ మెడల్ గెలిచాం. సో నేషనల్కి సెలెక్షన్కి స్పోర్ట్స్ కోటాలో ఈ కిక్ బాక్సింగ్ని కూడా యాడ్ చేయండి లిస్ట్లో అని చెప్పి మీరు తెలంగాణ గవర్నమెంట్లో ఎవరిని అప్రోచ్ అయ్యారంటే ఆఫీసర్స్ని ఎవరినైనా కలిసారా? అంటే మేము అదే ట్రై చేస్తున్నాం. బట్ కాంటాక్ట్స్ అనేది ఇంకా ప్రాపర్ ఛానల్లో లేదు. బట్ ఒకవేళ సీఎం గారిని కలిసే ఆపర్చునిటీ వస్తే, ఎందుకంటే స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది మాకు. అంటే మా ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకోవడానికి. అంటే ఈ జియో 29 కూడా మెయిన్ 12 years నుంచి అదే ఫాలో అవుతున్నందుకు అది అప్డేట్ అవ్వట్లేదు. దానివల్ల ఇప్పుడు ఆ 12 years యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు అప్డేట్ చేసి ఇప్పుడు చాలా స్పోర్ట్స్ కూడా వచ్చినాయి. కిక్ బాక్సింగ్ ఒకటే కదా, డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా వరల్డ్ నుంచి కూడా రికగ్నైజేషన్ వచ్చింది, ఇండియా లెవెల్లో రికగ్నైజేషన్ అయింది. సో అవి కూడా జియోలో యాడ్ చేస్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది. గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన స్పోర్ట్స్ అనేవి 29 ఉన్నాయి. లిస్ట్ కూడా మనం చూసాం కదా. కబడ్డీ, ఖోఖో లాంటివి కూడా ఉన్నాయి. అసలు ఎందుకు మరి తెలంగాణ గవర్నమెంట్ ఈ కిక్ బాక్సింగ్ ని అందులో యాడ్ చేయలేకపోతుంది? ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఆ జియోని ఇంకా అప్డేట్ చేయలేదు. లాస్ట్ గవర్నమెంట్ కూడా అది ఆల్మోస్ట్ 10 years స్పోర్ట్స్ అంటే అంత వాల్యూ కూడా ఇవ్వలేదు చెప్పాలంటే. ప్రజెంట్ గవర్నమెంట్ ఇప్పుడు స్పోర్ట్స్కి చేయాలి అని చెప్పేసి చేస్తూ ఉంది. సో ఈ రికగ్నైజ్ చేస్తే మా స్పోర్ట్తో పాటు కిక్ బాక్సింగ్తో పాటు డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా రికగ్నైజ్ చేస్తే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అప్డేట్ చేయకపోవడం. అది అప్డేట్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. అవును. అయితే మీరు ఇప్పుడు తెలంగాణకి సంబంధించి కిక్ బాక్సింగ్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు? ఈ స్టేట్లో 10,000 players వరకు ఉంటారు కిక్ బాక్సింగ్. అంటే యాక్టివ్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఒక 500 to 1000 members మాత్రం యాక్టివ్గా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే దీంట్లోనే కిక్ బాక్సింగ్లో డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. అంటే మ్యూజికల్ ఫార్మ్స్ అని చెప్పి వెపన్స్తో కూడా చేస్తూ ఉంటారు. సో మళ్ళీ మ్యాట్లో ఫైట్స్ ఉంటాయి, ప్లస్ రింగ్లో ఫైట్స్ ఉంటాయి. మేము చేసేది రింగ్లో ఫైట్స్. సో రింగ్లో ఫైట్స్ అనేవి టాప్లో ఉంటాయి. అది ఏ ఏజ్ నుంచి కిక్ బాక్సింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది హర్ష? మీరు అంటే 3 years నుంచి అలా కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఇది ఒక స్పోర్ట్ అనేది ఒక స్పోర్ట్ లాగా చూడకుండా అదొక ఆర్ట్. అది కిక్ బాక్సింగ్ అనేది ఒక ఆర్ట్. అది 1970s జపాన్లో స్టార్ట్ అయింది. సో ఒక మార్షల్ ఆర్ట్. ఇది కరాటే, బాక్సింగ్ ప్లస్ టైకాండో ఇలా అన్ని మిక్స్డ్ చేసిందే కిక్ బాక్సింగ్. సో ఒకటే స్పోర్ట్ లాగా చూడకుండా దీన్ని ఒక ఆర్ట్ లాగా చూస్తే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఒక లైఫ్లో ఒక డిసిప్లిన్ వస్తుంది, ఆ స్పోర్ట్కి వాల్యూ ఉంటుంది. ఇంకా వీళ్ళు లైఫ్లో కూడా ఒక
ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి కూడా బయటికి రావచ్చు ఇప్పుడున్న జనరేషన్లో. ఒక అథ్లెట్గానే కాకుండా ఒక గర్ల్గా స్పోర్ట్స్ గురించి నువ్వు ఏం చెప్తావు? ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ విషయంలో ఆడపిల్లలకి ఎంతవరకు ఈ స్పోర్ట్స్ అనేవి అవసరం నైషా? ఐ థింక్ కంపల్సరీ ఒక్క కాంబాట్ స్పోర్ట్ ఉండాలి గర్ల్స్కి. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండాలి. అది కాన్ఫిడెన్స్కి బూస్ట్ అది. ప్లస్ అంటే మా గర్ల్స్కి అన్నది ఒక ప్లేస్ ఉంటుంది, ఒక ఐడెంటిటీ లాగా స్ట్రాంగ్. ఓకే నాకు ఇది వచ్చు కిక్ బాక్సింగ్ అన్న లేదా టైక్వాండో అన్న వచ్చు, నాకు ఐఎమ్ ఏబుల్ టు డిఫెండ్ మై సెల్ఫ్ ఏదన్నా సిచ్యువేషన్లో. కిక్ బాక్సింగ్ విషయంలో మీ గోల్ ఏంటి హర్ష? ఇప్పుడు స్పోర్ట్ అనేది రికగ్నైజ్ అవుతే స్టేట్లో ఇంకా మేము హయ్యర్ లెవెల్లో ఏషియన్ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్లో రిప్రజెంట్ చేయగలుగుతాం. సో దానివల్ల మేము తెలంగాణ నుంచి వచ్చి ఇలా ఇండియా రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పి ఇంకా హయ్యర్ లెవెల్లో తెలంగాణని ఇంకా పుష్ చేయగలుగుతాం. స్టేట్కి రికగ్నైజేషన్ వస్తుంది ఇంకా వరల్డ్ లెవెల్లో డిఫరెంట్ కంట్రీస్. గవర్నమెంట్ లిస్ట్లో ఈ స్పోర్ట్స్ను కూడా యాడ్ చేయండి అని చెప్పి మీ కోచెస్, మీ ముందు వాళ్ళు కూడా చాలా మంది ట్రై చేసి ఉంటారు కదా, అయినా అది అవ్వలేదు. మీరెందుకు ఇంత గట్టిగా ఫైట్ చేస్తున్నారు నైషా? అంటే బేసిక్లీ మా కోచెస్ అందరు 30+ ఇయర్స్ ఇన్ స్పోర్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ టైంలో వాళ్ళు ట్రై చేశారు, అవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు అవ్వదు, చేంజ్ రాదు అన్న మైండ్ సెట్లో ఉన్నారు. మేము ఆగాం, చాలా రోజులు చూసాం చేంజ్ వస్తుందా ఆర్ సమ్వన్ విల్ బ్రింగ్ చేంజ్ అని, బట్ అవ్వట్లేదు అది. అండ్ బిఫోర్ టైం రన్స్ అవుట్ ట్రై చేయాలి, ఫైట్ చేయాలి. అవుతుంది. అంతలోపు మా టైం అయిపోయినా ఇప్పుడు వస్తున్న వాళ్ళకన్నా ఛాన్స్ ఉంటుంది. వస్తున్న గర్ల్స్ పార్టిసిపేషన్ పెరుగుతుంది, ఓవరాల్ పార్టిసిపేషన్ పెరుగుతుంది ఈ స్పోర్ట్కి. తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలి, ఇది వర్దీ గేమ్, దీనివల్ల ఎంతో మందికి బెనిఫిట్ జరుగుతుందని చెప్పడానికి పర్టికులర్గా మీ దగ్గర ఉన్న రీజన్స్ ఏంటి? ఎందుకంటే ఈ స్పోర్ట్ అనేది ఇప్పుడు మన స్టేట్లోనే ఇంత 10,000 మెంబర్స్ ఒక ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఆ స్పోర్ట్కి వాల్యూ ఉంది కాబట్టి అంతమంది చేస్తున్నారు. ఓన్లీ ఒక వెళ్ళేసి ఫైట్ చేసాము, కిక్ చేసాం, పంచెస్ చేసాం అనేది కాకుండా ఈ స్పోర్ట్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో స్ట్రెస్ఫుల్ లైఫ్లో కూడా చాలా చేంజ్ అనేది తీసుకొస్తుంది. ప్లస్ ఈ స్పోర్ట్ని ఇప్పుడు వేరే కంట్రీస్లో చూసుకుంటే మనకి చాలా వాల్యూ ఉంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ యుఎస్ కానీ అలా. సో మనం కూడా ఆ లెవెల్కి రీచ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు మన తెలంగాణని ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలంటే ఇలాంటి స్పోర్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే మనం ఆ గోల్ రీచ్ అవుతాం. తెలంగాణ కిక్ బాక్సింగ్ ప్లేయర్స్ అందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మీరిద్దరు చేసే రిక్వెస్ట్ ఏంటి? ఆ జియో అప్డేట్ నెంబర్ 74 అప్డేట్ చేసి కిక్ బాక్సింగ్ యాడ్ చేయండి. మాకు కూడా స్పాన్సర్షిప్స్ అన్నది, బెటర్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్నది మాకు అందుతాయి. అండ్ మేము చెప్పాలంటే ఆల్రెడీ మా స్పోర్ట్కి రికగ్నిషన్ ఉంటే మేము నిఖత్ జరీన్ లెవెల్లో అలా ఉండేది. మేము అంతే ఎఫర్ట్ పెడుతున్నాం, మా స్ట్రగుల్స్, మా ఇంజరీస్ ఓవర్కమ్ చేసి, బట్ మాకు ఆ అక్నాలెడ్జ్మెంట్ అన్నది అందట్లేదు. మా ఎఫర్ట్స్ని కొంచెం పక్క సైడ్ చేసినట్టు అవుతుంది. మీ అప్పీల్ ఏంటి హర్ష? గవర్నమెంట్ అనేది ఇప్పుడు సీఎం గారు కూడా కన్సిడర్ చేయాలి ఈ స్పోర్ట్ అనేది. మాకనే కాదు చాలామంది ప్లేయర్స్కి ఇంకా డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా ఇంకా ఈ జియోలో లేదు, వాళ్ళందరికీ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. చాలామంది గోల్స్ పెట్టుకున్నారు, ఓకే నేను గవర్నమెంట్లోకి రావాలి, గవర్నమెంట్ సర్వీస్ చేయాలి, సొసైటీకి హెల్ప్ చేయాలని చెప్పి. ఇలాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి స్పాన్సర్షిప్ కూడా వస్తే ఇంకా వెళ్ళి తెలంగాణని హైయర్ లెవెల్లో రిప్రజెంట్ చేయడానికి అవుతుంది. ఈ రికగ్నైజ్ అవుతే స్పాన్సర్షిప్స్ వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ స్పాన్సర్షిప్ కూడా ఒకవేళ సపోజ్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నా, ప్రైవేట్ ప్లేయర్స్ స్పాన్సర్ చేస్తున్నా, ఆ ప్లేయర్కి అనేది డైరెక్ట్గా రీచ్ అవుతే మీడియేటరీస్ లేకుండా అది ఇంకా ప్లేయర్కి అడ్వాంటేజ్ అవుతుంది. దానివల్ల అది సైడ్ ఛానల్ అవ్వదు. సో ఆ గోల్ ఏంటిది, ఒక స్పాన్సర్షిప్ ఈ ప్లేయర్కి రీచ్ అవ్వాలి, ఈ ప్లేయర్ ఇంకా బాగా ఆడతాడు అనేది ఆ గోల్ అనేది రీచ్ అవుతుంది. తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలి అంటే ఖచ్చితంగా చాలా గేమ్స్ని ప్రభుత్వం కూడా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో మొదటి లిస్ట్లో ఉండేది కిక్ బాక్సింగ్. కిక్ బాక్సింగ్ని ఈ లిస్ట్లో యాడ్ చేయడం వల్ల ప్లేయర్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. చూస్తుండగానే జనరేషన్స్ గడిచిపోతున్నాయే కానీ, ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ ఈ కిక్ బాక్సింగ్ ప్లేయర్స్ వాళ్ళు చేస్తున్న అప్పీల్ కానీ ఆవేదనను ఎవరు వినట్లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, సీఎం రేవంత్ రెడ్డి అయినా తమ బాధను అర్థం చేసుకోవాలని, స్పోర్ట్స్ కోటాలో ఈ కిక్ బాక్సింగ్ ని పెట్టాలని, ముఖ్యంగా ప్రభుత్వ అఫీషియల్ లిస్ట్ లో కిక్ బాక్సింగ్ ని యాడ్ చేయాలని హర్ష రత్నాకర్, నైషా బజాజ్ కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు యూ బోత్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.